హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్. ఇప్పుడు ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే మనుషుల్లోని అవేర్నెస్ తేడానికి ఒక మంచి మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాము. కానీ అదే వీడియోస్ని అడ్డు పెట్టుకొని చాలామంది క్యాష్ చేసుకోవడానికి అయితే రెడీ అవుతున్నారు. అది ఏ విధంగా ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చెప్పేస్తాను. అసలు ఎక్కడా స్కిప్ చేయకండి. యూట్యూబ్ అనేది ఒక మంచి ప్లాట్ఫాము. ఎవరి దగ్గరైనా ఏదైనా మంచి టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ షో చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫాము. అలాంటి ప్లాట్ఫామ్ని చాలామంది దుర్వినియోగం చేస్తున్నారు. అది ఏ విధంగా అంటే మంచిగా అయితే యూట్యూబ్లోకి వస్తున్నారు, మంచిగా అయితే సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేస్తున్నారు. వాళ్ళని ఏ విధంగా డైవర్ట్ చేయాలి, ఏ విధంగా ఒక వలలో వెయ్యాలి అని చెప్పేసి రెడీ అయిపోతున్నారు ఒక బిజినెస్ టార్గెట్తోని. అంటే మంచిగా సబ్స్క్రైబర్స్ తెచ్చుకొని వాళ్ళ మాట వినేలాగా చేసుకొని బాగా అట్రాక్ట్ అయిపోయేలాగా చేసుకుంటున్నారు. ఆ అట్రాక్ట్నెస్ ఎక్కడ వస్తుందంటే వాళ్ళ మాట తీరు అలా ఉంటుందండి. అది చాలామంది గమనించరు. ఏదో వాళ్ళు చెప్పేస్తున్నారు, దాన్ని గుడ్డిగా నమ్మేస్తున్నాం అని అనుకుంటూ ఉంటారు. కానీ ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు వీడియోల్లోనే ఒకటికి 2 సార్లు ఆలోచించుకోండి. అంతేగాని వాళ్ళు ఏదో చెప్పేస్తున్నారు కదా, మేము వినేస్తున్నాం, పాటించేస్తున్నాం అని అనుకుంటూ ఉంటారు. కానీ ఒకటికి 2 సార్లు ఆలోచించుకోండి. చాలామంది ఈ మధ్యకాలంలోని యూట్యూబ్ అంటే ప్రమోషన్స్కి అడ్డ అయిపోయింది. ప్రమోషన్స్ అడ్డగోలుగా అయితే చేస్తున్నారు. అది మంచిదా చెడ్డదా, ఉపయోగమా లేదా అనేది ఈ జనాలు సెలెక్ట్ చేసుకోవాలి. అంతేగాని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు కదా, అదేదో మంచి ప్రోడక్ట్ మనం కూడా కొనుక్కుందాం అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. మ్యాక్సిమం యూట్యూబ్ వాళ్ళు ప్రమోట్ చేసేవి అన్నీ కొన్ని జెన్యూన్ ఉంటాయి, జెన్యూన్ లేనివి అని అనట్లేదు. జెన్యూన్ ఉన్నా కూడా టూ మచ్ ప్రైసెస్ అయితే ఉంటాయి. అవి చాలామంది కొనేవాళ్ళు ఉంటారు, కొనని వాళ్ళు ఉంటారు. అందరినీ నేను అంచనా వేయలేను. కానీ కొనలేని వాళ్ళు వాటి జోలికి అయితే వెళ్ళకండి. ఎందుకంటే వాళ్ళ ఛానల్కి కొంచెం బాగా గ్రోత్ అయితే ఉండడం వల్ల వాళ్ళకి మంచి మంచి ప్రమోషన్స్ అయితే వస్తూ ఉంటాయి. అంటే కాస్ట్లీ ప్రమోషన్స్ అనమాట. కాస్ట్లీ ప్రొడక్ట్స్ ఎక్కువగా కనిపిస్తుంది మేకప్ అండి. ఈ మేకప్ వేసుకొని చూపిస్తూ ఉంటారు మంచి మంచి ప్రొడక్ట్స్ అని. అవి చూసేసరికి అవి జెన్యూన్ ఉంటాయి, ఉండపోతాయి. అలాంటివి రాసుకోవడం వల్ల మన ఫేస్ ఏమవుతుందో కూడా తెలియదు. చాలామంది అలాగా కూడా మోసమైపోతున్నారు. అసలు చదువుకునే వాళ్ళే ఉన్నారు కదండి ఈ మధ్యకాలంలోనే. వీడియోలు చూస్తున్నారు అని అంటే మ్యాక్సిమం చదువుకున్న వాళ్ళే ఉంటారు. కొంచెం మనుషులు కొంచెం అవేర్నెస్ తెచ్చుకోవాలి. అసలు ఏది మంచిది, ఏది మంచిది కాదు, ఏది జెన్యూన్ కాదు అని. వాళ్ళ వీడియోల కోసం ఏదేదో ఫేక్ ప్రమోషన్స్ అయితే చేస్తూ ఉంటారు. అన్నీ నమ్ముకుంటూ వెళ్ళిపోయి వాళ్ళ ఛానల్కి అయితే రేటింగ్ ఇచ్చేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నది జ్యోతిషాలయం అండి. ఈ జ్యోతిషాలయం నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను నేను కూడా. ఈ జ్యోతిషాలం అనేది ఎలా ఫేమస్ అయిపోయిందో తెలీదు. చాలా ఘోరంగా అయితే ప్రమోషన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా కనీసం నాలెడ్జ్ ఉన్న వాళ్ళే కదా, చదువుకున్న వాళ్ళే కదా. ఒక జ్యోతిషాలయంతో అక్కడ కిందని చాలా రకాల పేర్లు చెప్తారండి. ఆ పేర్లు అయితే నాకు చెప్పబుద్ధి అవ్వట్లేదు. ఆ మాటలు కూడా అన్ని రకాలుగా ఏదేదో చేస్తూ ఉంటారట. మంచిగాన రండి ఆ జ్యోతిషాలయంకి చూపించుకోండి అని అంటారు. ఎందుకంటే ఇలాంటివన్నీ నమ్ముతూ ఉంటారు. అలాంటివన్నీ ఫేక్, అలాంటివన్నీ డబ్బులు కట్టి మోసపోయి మళ్ళీ తర్వాత బాధపడ్డామని చెప్తూ ఉంటారు. అలాగే ఇంకొక విషయంలోనే బాగా ఫేమస్ అవుతున్నది వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి ఒక ఫోన్ నెంబర్ అయితే ఇచ్చేస్తూ ఉంటారు. ఫోన్ నెంబర్ ఇచ్చేసి మీరు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్కి ఫోన్ అయితే చేయండి, చేస్తే మీకు మంచిగా అయితే జాబ్స్ అయితే వచ్చేస్తాయి అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ వాళ్ళు మీరు గమనించినట్టయితే కామెంట్ సెక్షన్ అయితే ఓపెన్ చేయరు. మీరు ఏదైనా డౌట్ అడగాలి అని అంటే కామెంట్ సెక్షన్ ఓపెన్ చేయరు. వాళ్ళకి మనీ ఇస్తారు, వీళ్ళైతే చేసేస్తూ ఉంటారు అలాంటి వీడియోస్. వాళ్ళకి ఫోన్ చేసేసరికి ఇంత మనీ అయితే డిమాండ్ చేస్తూ ఉంటారు. నిజంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మనీ ఇచ్చి ప్రమోషన్ చేసేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు చేసేస్తున్నారు కదా అని చెప్పేసి మీరు వాటి వలలో పడ్డారని అంటే ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళైతే మనీ అడుగుతూ ఉంటారు. ఈ మధ్య కాలంలోనే చాలా మందికి మనీ చాలా అవసరం. ఆ మనీ కోసం ఇలా ఏదైనా జాబ్ చేద్దామని చాలామంది ట్రైల్స్ వేస్తూ ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి ఫోన్ నెంబర్ అయితే ఇస్తూ ఉంటారు. అందులోని జెన్యూన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ చాలామంది జెన్యూన్ అనుకొని వాటిని నమ్మేసి వాటి వెనకాతలు పరిగెడుతూ ఉంటారు. వాళ్ళకి ఫోన్ చేస్తే ఇంత మనీ కట్టండి, మీకు ఇంత జాబ్ ఇచ్చేస్తాం అని అంటారు. మనీ కడితే వాళ్ళు జాబ్ గ్యారంటీ ఎలాగిస్తారో నాకైతే అర్థం అవ్వదు. చాలామంది అది నమ్మేస్తారు. వాళ్ళు చూపించే ఫేక్ అవన్నీ కూడా నమ్మేసి దిగిపోతూ ఉంటారు. ఎన్నో లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉండే ఉంటారు. అలాంటివి ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి. ఎందుకంటే మీరు మంచిగా చదువుకొని మంచి మెరిట్తో ఉంటే మిమ్మల్ని పిలిచి మరీ జాబ్ ఇస్తారండి. అదొకటి గుర్తుపెట్టుకోండి. మీలో టాలెంట్ ఉండాలి. టాలెంట్ లేనిది అలాగా జాబ్ ఇచ్చినంత మాత్రాన మీరు వెళ్ళి అక్కడ చెయ్యలేరు కదా వర్క్ని. అందువల్ల మనలో టాలెంట్ ఎప్పుడు తెచ్చుకోవాలి. అంతేగాని ఏదో డబ్బులు కట్టి జాబ్ తెచ్చేసుకుంటామని అంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎవరు ఇస్తున్నారని చెప్పేసి మీరు ప్రతిదీ మోసపోతూ వెళ్ళిపోయి చాలా బాధలు పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. బయట చెప్పుకున్న వాళ్ళు కొంతమంది, చెప్పుకోలేని వాళ్ళు కొంతమంది. అసలు జాబ్స్ డబ్బులు ఇచ్చి వేస్తాము అనే వాళ్ళది అసలు పూర్తిగా ఫేక్ అనమాట. మళ్ళీ వాటికి తోడు వాళ్ళు ఈ యూట్యూబర్స్ని పట్టుకొని మళ్ళీ ప్రమోషన్స్ అనే పేరుతోని వీళ్ళకైతే వలేస్తూ ఉంటారు.
అలాంటివి చాలా వరకు జరుగుతూ ఉన్నాయి. అందువల్ల అవన్నీ అవాయిడ్ చేయండి. వాటిని అసలు కొంచెం చదువుకున్న జ్ఞానం ఉన్న వాళ్ళైతే కొంచెం ఆలోచించండి ఎంతవరకు అది కరెక్ట్ అనేది. అలాగే నెక్స్ట్ ఇంకో పద్ధతి అండి, చైన్ సిస్టమ్ అనేది ఒకటి జరుగుతుంది. చాలా సంవత్సరాల క్రితం అయితే ఆ చైన్ సిస్టమ్ అయితే నడిచింది. నా వరకు కూడా వచ్చిందండి చాలా వరకు అలాంటి చైన్ సిస్టమ్స్. మనీ పే చేయమని అడుగుతారు. అది ఎలాగంటే మనం ఒకరిని జాయిన్ చేస్తే ఆ జాయిన్ చేసే వాళ్ళు మళ్ళీ ఇంకొక జాయిన్ చేస్తే, అదేది చిరంజీవి సినిమా ఉంటుంది కదండి, ఒకరికి సహాయం చెయ్యు వాళ్ళు ఇంకొక ఇద్దరిని సహాయం చేయమని చెప్పు అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా. ఆ సినిమా ఠాగూర్ అనుకుంటా ఆ సినిమా ఉంటుంది కదండి. ఆ సినిమాలోని డైలాగ్ లాగా ఒకరిని జాయిన్ చేసి అదే డైలాగ్ని పట్టుకొని వాడేసుకుని ఉంటుంటారు నాకు తెలిసి అప్పటి నుంచి ఈ బిజినెస్ని. ఇక్కడ బెనిఫిట్ ఏమి ఉండదండి. జాయిన్ చేయమంటారు, ఆ ఫస్ట్ జాయిన్ అయిన వాళ్ళు కింద జాయిన్ అయిన వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది అని చెప్పేసి అలాగా ఒక్కొక్కరు జాయిన్ చేసుకుంటూ వెళ్తే ఇది ఒక చైన్ సిస్టమ్ అనమాట. స్టార్టింగ్ జాయిన్ చేసిన వాళ్ళు ఈ కింద జాయిన్ చేస్తూ వెళ్ళిన వాళ్ళు బెనిఫిట్ తీసుకుంటారు. తీసుకొని ఎప్పుడైతే బాగా బెనిఫిట్ వస్తుంది కదండి, ఈ చైన్ సిస్టమ్ లాంగ్ అవుతుంది కదా, ఆ లాంగ్ మన వరకు వచ్చేస్తుంది. మన దగ్గరకు వచ్చేసరికి కొన్నాళ్ళు అయ్యేసరికి ఇంక కట్ అయిపోయి అది ఎక్కడుందో కూడా మనకు తెలియదు. అది ఆ చైన్ సిస్టమ్, దాని టార్గెట్స్, అసలు వాళ్ళు ఎవరు ఏంటనేది మొత్తం మూసేస్తారనమాట. ఇలాగా చాలా రకాల ఫ్రాడ్స్ అయితే జరుగుతున్నాయండి అసలు ఆన్లైన్లోని. ఈ ట్రేడింగ్లు వాటిని కూడా ప్రమోట్ చేసిన వాళ్ళు అసలు ఏ ట్రేడింగ్లు కానీ ఏ గేమ్లు కానీ ఏవి ప్రమోట్ చేయొద్దు. అలాగే వాటిని నమ్మొద్దండి. ప్రజలు నమ్ముతున్న కొద్దీ ఇలాంటివి పుట్టగొడుగుల్లో అయితే వచ్చేస్తూ ఉంటాయి. అందువల్ల ముందు ప్రజలు నమ్మడం మానేయండి. అది ఏంటి ఎంతవరకు జెన్యూన్ అని చెప్పేసి కొంచెం ఆలోచించండి. మనం గుడ్డిగా నమ్ముతున్న కొద్దీ మనల్ని మోసం చేయడానికి చాలామంది మన ఎదురు వస్తూ ఉంటారు. అందువల్ల ముందు మనం నమ్మకాన్ని ఏ విధంగా పెట్టాలి, ఎవరైనా ఏదైనా చెప్తే ఎంతవరకు నమ్మాలనేది మాత్రమే ఆలోచించుకోండి. అంతేగాని ఏదైనా ఎవరైనా చెప్పేస్తే యూట్యూబ్లోనే నేను బాగా ఫాలో అవుతాను వాళ్ళని, వాళ్ళు ఏది చెప్తే అది నేను గుడ్డిగా నమ్మేస్తానని అంటే వాళ్ళు ముందు నమ్మించడానికే దిగుతారు. యూట్యూబ్లోనే బాగా మనుషులను ఆకట్టుకొని బాగా నమ్మించిన తర్వాతే వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తారనమాట. అందువల్ల ప్రతి ఒక్కరూ కొంచెం ఆలోచించుకొని అసలు ఎలాంటివి చేస్తున్నారు, వీళ్ళది ఏంటి, అసలు వీళ్ళ ఛానల్లోని మోటో ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా ట్రాప్ చేస్తున్నారు అనేది ప్రతిదీ ఆలోచించిన వాళ్ళే కరెక్ట్ అనమాట. అందువల్ల ప్రతిదీ గుర్తుపెట్టుకోండి. మేము ఛానల్ ఫాలో అయిపోతున్నామంటే మీరేం పెద్ద గొప్ప ఏం కాదు. వాళ్ళు ఏం చేస్తున్నారనేది పక్కాగా తెలుసుకుంటే లోతుగానే అప్పుడు అర్థమవుతుంది ప్రతి ఒక్కరి గురించి. అందువల్ల ఛానల్ అందరూ నడిపేస్తారు, కాకపోతే ఎవరు జెన్యూన్ కాదు అనేది తెలుసుకోవాలి. ప్రమోషన్స్ అనేది మ్యాక్సిమం తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే ప్రమోషన్స్లోనే మ్యాక్సిమం జెన్యూన్ లేని ప్రమోషన్స్ అయితే వస్తున్నాయి. ఫేక్ మెయిల్స్ కూడా వస్తున్నాయండి. ఈ మధ్య నాకు కూడా ఒక ప్రమోషన్ అనేది ఫేక్ మెయిల్ అయితే వచ్చింది. చాలా ఘోరం అది. దానికి ఒక డాక్యుమెంట్ కూడా ఇచ్చి అది ఏమాత్రం మనం క్లిక్ చేస్తే మాత్రం అది మన ఫైల్స్ అన్ని తీసేసుకుంటుంది అనమాట. అలాంటివి కూడా మెయిల్స్ వస్తున్నాయి. అలాగా ప్రమోషన్స్ కూడా చాలా ఫేక్ అయితే ఉంటాయండి. ఇన్ని ఫేకుల మధ్యన అయితే ఉన్నాము. అలాంటిది ఆ ప్రమోషన్స్ కూడా చాలా వరకు ఫేక్ ఉంటున్నాయి. అందువల్ల ప్రతిదీ ఆచితూచి అడిగేయండి. ఏదైనా మనం సోషల్ మీడియాలో ఉన్నప్పుడు ఏదో ఎంటర్టైన్ అయ్యామా, వీడియోస్ చూసామా అని చెప్పేసి అనుకోండి. మ్యాక్సిమం ఈ మధ్య సోషల్ మీడియాలోనూ కూడా ఎక్కువ ప్రమోషన్సే కనబడుతున్నాయి. ఎంటర్టైన్ అవ్వడానికి కూడా ఎక్కడ వీడియోస్ సరిగ్గా కనపడట్లేదు. ఎందుకంటే అలాగైపోయింది, అందరూ ప్రమోషన్స్కి ఎడిక్ట్ అయిపోయినట్టుగా అయిపోయారు. ఎందుకంటే వాళ్ళకి ప్రోడక్ట్ సేల్ అవ్వాలి, వీళ్ళకి మనీ కావాలి. దానికి బాగా క్రేజ్ పెంచుకుంటున్నారు. వ్యూస్ బాగా వచ్చేలా చేసుకొని చక్కగా ప్రమోషన్స్ అయితే చేసుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. జనాల్ని ఈ రోజు నమ్ముతారు, రేపు పొద్దున్న అదే జనాలు చెప్పు తీసి కొట్టారంటే మరి మీరు మొహం ఎక్కడ పెట్టుకోవాలో మీరే ఆలోచించుకోండి. అందువల్ల ప్రతి ఒక్కరూ ప్రమోషన్స్ చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించుకోండి. జెన్యూన్గా ఆలోచించి అందరికీ ఉపయోగపడేలాంటి ప్రమోషన్స్ అయితే చేసుకోండి. అంతేగాని ఒకరిని మోసం చేసి చేయాలని ఎప్పుడూ అనుకోవద్దు. గుండంకులు చెప్పారు కదండి, డబ్బులు ఎవరికి ఊరికే రావు, అందరూ కష్టపడితేనే డబ్బులు వస్తాయి. అందువల్ల పక్క వాళ్ళ కష్టాన్ని మీరు తిందామని అనుకుంటే మాత్రం మీరు చాలా ఇబ్బందుల్లో పడిపోతారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.